ఇన్ని రోజులు నా తమ్ముడిని తక్కువ అంచనా వేశారు. హరి రాసిన స్క్రిప్ట్లు చెప్తున్నారు అని చాలా కమెంట్లు వేశారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన విశ్వరూపం చూపించడానికి పవర్ స్టార్ రేంజ్ లో వచ్చేసాడు. లెట్ మీ వెల్కమ్ మై బ్రదర్ సంజయ్. తలదించుకు బతుకుతావ, తల ఎత్తుకు తిరగలేవ, తల రాతను మార్చుకోవ, సిగ్గరేది లేదా? ఒకటిగా నువ్వు పుట్టలేదా, ఒకటిగా నువ్వు చచ్చిపోవ, ఒకటిగా పోరాడలేవ, నిద్ర లేచిరారా. మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈరోజు పోరాటానికి వచ్చాను, నా హక్కుల గురించి పోరాటానికి వచ్చాను. దయచేసి మన కెమెరా డైరెక్షన్ శాఖకి, మన పటాస్ డైరెక్షన్ శాఖకి మీరు సహకరించాలి. నేను మాట్లాడతాను. అమ్మ తమ్ముడు కింద పడిపోతావు, వినండి. నువ్వు కింద పడితే నేను ఏడుస్తాను, నాకు గాయపడుతుంది, నా గుండె గాయపడుతుంది. మాట్లాడతాను. అక్కడ కెమెరా ఉంది, కింద పడుతుంది, మాట్లాడతాం. ఇల్లేమో దూరం, అన్నపూర్ణ కారాంధకారం, రోడ్ల నిండా గతుకులు, చేతిలో లాంతర్ కూడా లేదు, కానీ గుండెల నిండా ధైర్యం ఉంది. ఈరోజు ఎన్నో నిద్రలేని రాత్రులు, కంటెంట్ గురించి కంటి మీద కులుకు లేకుండా కష్టపడ్డ రోజు. 25 ఎపిసోడ్లుగా కామెడీ చేస్తున్నా. నీకంటూ స్పెషల్ వస్తుంది, నీకంటూ ఒక తీపి కవర్ వస్తుంది అని ఊరించి 2 పాచిపోయిన బ్రాండ్ నేమ్లు పెట్టారు. 2 పాచిపోయిన బ్రాండ్ నేమ్లు. ఒకటి ఎక్స్ప్రెస్ అరే ఇలా చేస్తున్నావు అని, 2 ఫ్లోర్ మూమెంట్ సంజయ్ అని. అరే ఏం దానికంటే సంజయ్ కామెడీ చేయట్లేదంటే ఇంకా బాగుండేది కదా. నేను మీటింగ్ పెడుతున్నాను తెలిసి ఇందాక సెట్ మీదకి వస్తుంటే అడిగారు, ఎవరు ఆయన పేరు, యాంకర్ రవి గారు. నువ్వు ఈరోజు మీటింగ్ ఎందుకు పెడుతున్నావు, ఇన్ని రోజులు ఏం చేసావు, ఇందాక నీ రూమ్కి వస్తే కళ్ళు మూసుకొని నిద్రపోయావు. అరే ఏం కళ్ళు మూసుకుంటే నిద్రపోయినట్టేనా? ధ్యానం చేస్తున్నా అనుకోవచ్చుగా, ఇంకో కంటెంట్ ఆలోచిస్తున్నా అనుకోవచ్చుగా. అసలు నేను ఈరోజు ఈ సభ పెట్టడానికి కారణం మీరే. నేను ఎప్పుడు కామెడీ చేస్తున్నా గానీ హరి చెప్పాడా అని నేను కామెడీ చేస్తే క్రెడిట్ ఆడికి ఇచ్చారు. గోరుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చారు. అసలు రవి గారు మీరు నాకన్నా వయసులో పెద్దవారు, మీపై నాకు గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ ఉంది, ఆప్యాయత ఉంది. కానీ మీరన్న ఒక్క మాటకి నేను మీకు ఎదురు తిరగాల్సి వస్తుంది. ఏమైనా అనుకోండి, వీడికి బలిసింది అనుకోండి, బరి తెగించాడు. కానీ నేను మాత్రం మీకు ఎదురు తిరుగుతాను. ఆన్ కెమెరాలో ఇదే చెప్తాను, ఆఫ్ కెమెరాలో కూడా ఇదే చెప్తాను. నేను దేనికి భయపడను. మొన్న యూట్యూబ్ లో కింద కామెంట్ చూశాను, మీరు హరిలా ట్రై చేస్తున్నారని ఒకడు, హరిని చూసి నేర్చుకో భయ్యా అని ఒకడు. అరే ఒకరిని చూసి నేను నేర్చుకోవాలా? ఒకరిని చూసి నేను ట్రై చేయాలా? మనకు పౌరుషం లేదా? పౌరుషం ఉంది, మేము ట్రై చేసుకుంటాం, కంటెంట్ ట్రై చేస్తాం. ఫోన్ చేశాను నాకు ఈ మధ్య, కాల్స్ వచ్చి, నేను ఈ మీటింగ్ పెడుతున్నాను తెలిసి వచ్చి, మీరు హరి గారికి పోటీ వెళ్తున్నారు కదా, మీ ఫ్రెండ్షిప్ పాడవదా, మీ కంటెంట్ వెనుక హరి హస్తం ఉందా అని. అరే అన్నపూర్ణలో ఆడిషన్ ఉన్నాయి, ఎల్రా అబ్బాయి అని చెప్పిందే నేను ఆడికి. అలాంటోడికి నేను పోటీ ఎందుకు అవుతాను? ఇదే స్టేజ్ మీద హరిగాడు కంపారిజన్ చెప్తే అదే గ్యాలరీలో కూర్చొని చొక్కాలు చింపుకున్నాం, గుండెత్తి అరిచాం, చప్పట్లు కొట్టాం. అలాంటి హరిగాడికి నేను ఎందుకు పోటీ వెళ్తాను? కొత్తగా ఒక్క ఛాన్స్ వచ్చిన ఆర్టిస్టులకి హరిగాడే ఇన్స్పిరేషన్ అయితే వాడికి నేనే ఇన్స్పిరేషన్. అయినా నేను ఎప్పుడు ఒకటి పోటీ కాను, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. ఎవరున్నారండి హరిగాడు వెనుక? యాంకర్ రవి ఉన్నాడా? రచ్చ రవి ఉన్నాడా? వాడు వెనుక 2 హెడ్ లైట్స్ ఉంటే నా వెనుక టార్చ్ లైట్ లాంటి శ్రీముకుంది ప్రమాదకరమైన పెద్దనాడు ఉన్నాడు. కెరటాలు లాంటి
ఇలాంటి కుర్రాళ్ళు ఉన్నారు. గుండె నిండా ఆత్మధైర్యం ఉంది, పోరాడ పౌరుషం ఉంది. నాకు ఈ బ్రాండ్ల మీద, ఈ ఫేమ్లు, ఫాలోయింగ్ల మీద నాకు ఇవన్నీ నా దృష్టిలో చాలా తుచ్చమైనవి. నాకు వీటి మీద పెద్దగా వ్యామోహం లేదు. మొన్న ఇద్దరం కలిసి దసరా అనుకుంటా, ఇద్దరం కలిసి జోడి చేసాం. బాగా వచ్చింది ఎపిసోడ్, బాగా వచ్చింది. వాడు రాసింది వాడే, నేను ఒప్పుకుంటాను, నేను నిజాయితీగా ఉంటాను. వాడు నాకు రాసిందే 4 డైలాగులు, అవి కూడా ఎడిటింగ్ లో తీశారు. ఆ ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత నాకు ఫోన్ చేశారు. అరే సంజయ్, నువ్వేం చేస్తున్నావురా, పటాస్ మానేరా అని తిట్టారు. నేను మిమ్మల్ని రెచ్చగొట్టడానికి చెప్పట్లేదు, నా అనుభవం మీతో పని. లేడీస్ మీద ఒక కంటెంట్ చేశాను, మీకు నచ్చలేదు అనుకుంటా, ఫ్లాప్ కంటెంట్ లాదో. నెక్స్ట్ ఒక మంచి కంటెంట్ తో మీ ముందుకు వస్తాను. మీరు నన్ను ఆదరించాలి, ఎందుకంటే నా దగ్గర అందరు ఆర్టిస్టులుగా డబ్బులు లేవు. లేదు నేను పటాస్ చూడనంటే నేను ఎప్పటికిప్పుడు పటాస్ మానేస్తాను. నాకు ఈ నార్మల్ గా నా ఎపిసోడ్స్ నేనే చూసుకోను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇవన్నీ. రాజు వాడు ఎప్పుడు వచ్చాడు? నిన్న కాక మొన్న వచ్చాడు. లేవా, లేట్ అయింది, 3 గంటలకు వచ్చింది. యాదమ్మ అని పేరు పెట్టారని బాగుంది. కర్రకి కాస్ట్యూమ్ వేసినట్టు ఉంటాడు. వాడికి కూడా ఎక్స్ప్రెస్ సరీ అని పెట్టారు. ఇంకో 2 ఉంటారు, ఏం చేస్తారు, కామెడీ చేస్తారు. వాళ్ళు స్కిట్ చేయగానే ఖుషి బ్రదర్స్ అని పేరు పెట్టారు. బాగుంది. మరి నాకెందుకు స్పెషల్ ఏం పెట్టలేదు? దేని గురించి 11 రోజులు, 1 కాదు 2 కాదు 3 కాదు 11 రోజులు అన్నం తినడం మానేశాను. మై బ్లడ్ ఈస్ బర్నింగ్. That's why I'm saying, एक्सप्रेस सारी हटाओ, संजय को बचाओ. एक्सप्रेस सारी हटाओ, संजय को बचाओ. రాజ్యం రంకెలు వేస్తూ తలపెట్టింది తొలి యుద్ధం, కత్తికి కండక నరికేటందుకు ఉన్నానెప్పుడు నే సిద్ధం. ఇది నా వేదం, గుండెలు శపథం, కథన విహారం రణరంగం. అండ్ ఈ రోజు ఏ పేరు కోసం అయితే ఆయన అడుగుతున్నాడో ఆ పేరు పెట్టబోతున్నాను. లెట్ మీ ప్రౌడ్లీ వెల్కమ్ మై బ్రదర్ సర్దార్ సంజయ్. టుడేస్ విన్నర్ అంటే వెనస్డేస్ విన్నర్ యూట్యూబ్ స్టార్ వారియర్స్ నుంచి ది సర్దార్ సంజయ్. సంజయ్ చేసింది ఇట్ ఇస్ జస్ట్ ఫర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. సో మనోభావాలు హర్ట్ అయ్యాయి చాలా మంది. యాజ్ అ ఫ్యాన్ నాకు కూడా అనిపించింది, బట్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి ఇదో చిన్న ప్రయత్నం అండి, అంతే. ఎవరు కూడా హర్ట్ అవ్వద్దు. పవన్ కళ్యాణ్ అంటే మీకు ఎంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం. ఆయన కూడా గాడ్ నాకు కూడా. నేను జస్ట్ ఫర్ ఫన్ గురించి చేశాను. ఎవరైనా హర్ట్ అయి ఉంటే ఐఎమ్ రియల్లీ పర్సనల్ గా సారీ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ పవన్ కళ్యాణ్. మనవడు దెబ్బ పార్టిసిపేట్ లో అబ్బా తీసినాక ఎట్లుంటో అట్లే పరమేశ్వర తెల్లగా ఉంది, గడ్డమేమో నల్లగా ఉంది. ఇది ఎలా సాధ్యం? సిగ్గు మారిపోయింది. పక్కలే